నేను అప్పటి నుంచి ఫోన్ ఎప్పుడు వచ్చా నేను వేస్తున్నా పంపిస్తున్నా నెట్ వస్తలేదు. రమేష్ నేను ఎవరికే ఫోన్ కూడా వారంటీ ఏం లేదు. పరిస్థితి చూస్తున్నాం. బట్ ఒక జర్నలిస్ట్ కి సంబంధించి నేను చాలా క్లియర్ గా ఆయన వయసు సీనియర్ సిటిజన్ 70 సంవత్సరాల వయసులో బయట కూర్చోబెట్టారు అనేటువంటిది సెక్షన్ చూసుకుంటే మనము ఆయన మీద కేసు అయింది. ఎక్కడంటే రాయపూడి గ్రామానికి సంబంధించినటువంటి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి కేసు ఇది. ఈ కేసులో మనం చూసుకుంటే ఆయనకు సంబంధించి అటు సెక్షన్ 79, 196 సబ్సెక్షన్ 1, తర్వాత 353 ఉంది సబ్సెక్షన్ 2, తర్వాత 299 61 సబ్సెక్షన్ 1, BNS 67, ITA 3 సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 4, తర్వాత SC ST PC యాక్ట్ ఈ PCA అనేటువంటి ఇవన్నీ సెక్షన్స్ లో పెట్టడం జరిగింది. సంబంధించి మాత్రం ఎఫ్ఐఆర్ మాత్రమే చెప్పండి. నోటీస్ లేదు, ఏది లేదు. సార్ ఒక ఎఫ్ఐఆర్ చూపెట్టి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు, ఏం చెప్తారు సార్? నాకు తెలియదు ఈ గొడవ. ఎఫ్ఐఆర్ మీరు తీసుకెళ్ళొస్తా, సెర్చ్ వారెంట్ ఉంటుందా ఏం తెలియదు. పోలీసు రాజ్యం నడుస్తా ఉంది, కానీ వీటిది కాదు. వీరు చాలా మర్యాదగానే ఉంటుంది. పోలీసు రాజ్యం 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం ఊహించలేదు. ఈ పరిణామం ఊహించలేదు. జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి సంఘటన ఎక్కడ సాక్షికి సంబంధం అపవాదులు అట్టగా కేవలం కొంతమంది వాస్తవాన్ని పూర్తిగా మీరు కోఆపరేట్ చేయాలి సార్. మీరు కోఆపరేట్ చేయాలి ప్లీజ్. మీరు కోఆపరేట్ చేయాలి ప్లీజ్. ఉండండి. ఇప్పుడు దాకా సాక్షి తీసుకున్నారు.